పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియులారా, మీ అందరినీ కూడా పాస్కాయేత 4వ ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయము వచనములు 2 నుంచి. ఆయన శిష్యుడు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు ఎవరు పాపం చేసిరి, వీడా వీని తల్లిదండ్రుల అని యేసును అడిగిరి. అందుకు యేసు, వీడు గాని వీని తల్లిదండ్రులు గాని పాపం చేయలేదు, దేవుని కార్యము వీని యందు బయలుపడుటకై వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ఈ లోకమునకు నేను వెలుగును. ప్రియులారా, చీకటి బ్రతుకులో ఉన్నటువంటి మన అందరికీ కూడా వెలుగు ఒకటే. ఎవరైనా ఎటువంటి పరిస్థితులలోనైనా ఏ విధంగానైనా మనం అంధకార జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు, మన కుటుంబాల వారధిగా మన అందరం కూడా అంధకారంలో చీకటిలో ఉన్నప్పుడు మనకంటూ ఒక వెలుగు ప్రత్యక్షమై, మనకంటూ ఒక వెలుగు మన జీవితాలలోకి ప్రవేశించి, మనకంటూ ఒక వెలుగుతనమును అందచేసినటువంటి ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఇది మనము సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోకంలో ఎంతోమంది పూర్వము అంధకారంలో జీవించారు, చీకటి దారులలో ప్రయాణం చేశారు, వెలుగంటే ఏమిటో తెలియకుండా వారి జీవితాల్లో వారు జీవిస్తూ ఉండేవారు. వెలుగు తెలియదు, ప్రకాశవంతమైనటువంటి జీవితం ఎలాగ ఉండాలో తెలియదు, వెలుగులో ఏ విధంగా మనం నివసించాలో తెలియదు. అటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక నిట్టు నిదర్శనమై ఆయనే ఈ లోకానికి వెలుగుగా దివి నుండి భూమికి దిగి వచ్చాడు. మనందరం కూడా జ్ఞాన స్నానం తీసుకున్నటువంటి మనం అందరం కూడా ఏమాత్రము ఈ చీకటిలో లేము, అంధకారంలో లేము. జ్ఞానస్నానం ద్వారా మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనం కూడా ఒక వెలుగు, ఆ వెలుగులాగా మనం జీవిస్తున్నామా? ఆ వెలుగును మనము ఇంకా అంటి పెట్టుకునే ఉన్నామా? లేకపోతే ఆ వెలుగును మనము దూరం పెట్టేసి మన జీవితాలలో మన జీవితాలకు ఆ చీకటిని, ఆ అంధకారమును యాడ్ చేస్తున్నామా అని చెప్పేసి మనము ఆత్మ పరిశీలన గావించుకోవాలి. అందుకే ఈ 3 పట్టణాల ద్వారా తల్లి శ్రీ సభ మనందరికీ కూడా తెలియచేస్తుంది, లోకమునకు వెలుగు ప్రభుల వారు. నీ జీవితంలో వెలుగు రావాలి అంటే, నీవు పొందుకున్నటువంటి ఆ వెలుగును మళ్ళీ తిరిగి రాబట్టుకోవాలంటే నీవు ఏదో ఇన్స్టిట్యూషన్ దగ్గరికి, బ్యాంక్స్ దగ్గరికి, ప్రభుత్వ ఆలయాల దగ్గరికి, ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి, కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి, రాజకీయ నాయకుల ఇంటి దగ్గరికి, వారి బంగ్లాల దగ్గరికి మనం వెళ్ళడం అవసరం లేదు. నీకు వెలుగు కావాలంటే మనం ఇతరుల దగ్గర పోతే నీకు వెలుగు రాదు, ఇతరుల నుంచి నువ్వు పొందుకోలేవు. ఎందుకంటే మనకున్నటువంటి ఏకైక వెలుగు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. కావున ప్రియులారా, మనమందరము యోహాను సువార్త 8:12 చదువుకుంటే, యేసు వారితో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరింపుగోరువాడు అంధకారమును నడువక జీవపు వెలుగును పొందును. చూడండి ప్రియులారా,
వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక వెలుగును పొందును అని చెప్పేసి మనకు వచనాలు తెలుపుతున్నాయి. మరి నువ్వు ఎటువంటి మార్గాన్ని ఎన్నుకొని నీ జీవితాన్ని నీవు ముందుకు తీసుకుని వెళ్తున్నావు? వెలుగైనటువంటి క్రీస్తులో నీ కుటుంబం ఉందా? అంధకారమైనటువంటి లోక వ్యామోహాల జాబితాలో నీ కుటుంబం ఉందా? ఎటువైపు నీవు వెళ్తున్నావు? ఎటువైపు నీవు ముందుకు తీసుకుని వెళ్తున్నావు? నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయతను, నీ సమాజమును, నీ ఆలోచనలను, నీ ప్రతి ఒక్క విషయానికై నీవు ఎటువంటి మార్గాన్ని ఎన్నుకొని జీవిస్తున్నావు ప్రియులారా? అందుకే ఎప్పుడైతే నువ్వు జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తులోకి వచ్చి ఉన్నావో నీవు కూడా వెలుగువు. జ్ఞాన స్నానం పుచ్చుకున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా వెలుగు. మనము ఒక వెలుగులా వెలగాలి మనము. ఎందుకంటే మనము పొందుకున్నటువంటి ఆ వెలుగు ఇతరుల నుంచి కాదు, సాక్షాత్తు వెలుగైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నుంచి మనం ఆ వెలుగును పొందుకున్నాము. కాబట్టి మనము ఇతరులకు వెలుగై జీవించాలి. ఇతరులకు మనము వెలుతురును అందించాలి. ఇతరులకు మన యొక్క జీవిత విధానం ద్వారా మనము ఇతరులకు ఉపయోగపడాలి. అందుకే మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి నుంచి ఏమి నేర్చుకోవాలి అంటే ఆ వెలుగులో ఉన్నటువంటి లక్షణాలను నేర్చుకోవాలి. ఆ వెలుగులో ఉన్నటువంటి సద్గుణాలను మనం నేర్చుకోవాలి. ఇంకా ఏమి నేర్చుకోవాలి అంటే ఆ వెలుగులో ఉన్నటువంటి ఆ మౌలిక విధులను మనం నేర్చుకోవాలి. వెలుగు అంటే కరెంటు మాత్రమే కాదు, వెలుగు అంటే పగులు మాత్రమే కాదు. ఏ వెలుగు గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ వెలుగు ఇంకా నీలో ఉందా? ఎందుకు తల్లి శ్రీసభ ఆ పాస్కాయత 4వ ఆదివారంలో వెలుగు గురించి మాట్లాడుతుందంటే మనము జీవిస్తున్నటువంటి, మనం పాటిస్తున్నటువంటి ఈ తపస్కాలంలో నీవు ఆరకోర వెలుగుగా వెలుగుతున్నావా, లేక ఒక ఖచ్చితమైన శ్రద్ధ గల విశ్వాసపూరితమైనటువంటి ఆ వెలుగు నీలో ఉందా, ప్రజ్వలిస్తుందా, అది రగులుతుందా అని తెలియచేయుటకు, ఆత్మ పరిశీలన గావించుకొనుటకు ఈ వెలుగు ద్వారా ఎంతోమంది ఎన్నో విధాలుగా ఎన్నెన్నో గొప్ప కార్యాలను చవి చూశారు. కాబట్టి నీలో ఆ వెలుగు ఉందా లేదా అని చెప్పేసి మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకే మన అందరికీ కూడా ఈరోజు తెలియచేస్తున్నటువంటి మొదటి పట్టణము సమూవేలు గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఏం జరుగుతుందండి? దావీదు జీవితంలో అన్న వాళ్ళు ఒక తక్కువగా చూస్తున్నారు. తండ్రి కూడా ఒక గొర్రెలను పంపించి అక్కడ కాచుకోమని ఆ విధంగా ఆయనను చేస్తూ ఉంటే దేవుని ప్రణాళిక ఏ విధంగా దావీదు గారి జీవితంలో ఉందో చూడండి. అభిషేకింపబడాల్సింది దావీదు మాత్రమే. ఎందుకంటే దేవాతి దేవునికి తెలుసు, దేవాతి దేవునికి అన్నీ కూడా ఎరుకే. అందుకే దావీదు గారి జీవితంలో ఒక వెలుగును ఆయన ప్రజ్వలిస్తున్నాడు. దావీదు గారి యొక్క జీవితంలో ఒక జ్వాలను ఆయన అందిస్తున్నాడు. దావీదు గారి యొక్క జీవితానికి వెలుగు మయమైనటువంటి అన్నిటిని కూడా సమకూరుస్తున్నాడు దేవుడు. అంటే దేవునిపై శ్రద్ధ కలిగి దేవుని కొరకు జీవించాలన్నటువంటి, దేవునికే జీవించాలన్నటువంటి, దేవుని కొరకు ప్రయాణించాలనుకున్నటువంటి వారు అందరినీ కూడా ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అయితేనేమి, ఆనాడు పాత నిబంధనలో దేవుడైతేనేమి ఎవరిని కూడా ఆయన నిరాశ పరచలేదు, నిరాశ పరచడు కూడా. ఎందుకంటే దేవునికి తెలుసు ఎవరి హృదయము దేవుని కొరకు
ప్రాధేయపడుతుంది, ఎవరి హృదయము దేవుని కొరకు పరితపిస్తుంది అని చెప్పేసి. అందుకే మొదటి పట్టణంలో దావీదు గారి జీవితంలో ఒక వెలుగు ప్రజ్వలిస్తుంది. ఏ విధంగా? ఆయన అభిషేకింపబడినటువంటి రాజుగా. ఆ విధంగా ఆ వెలుగు ఆ విధంగా ముందుకు సాగుతూ పోతుంది. ఎన్నో విధాలుగా ఆశీర్వదింపబడింది, ఎన్నో విధాలుగా ఆయన హెచ్చింపబడ్డాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవాతి దేవుని యొక్క అతి అమూల్యమైనటువంటి ఆ వెలుగుకై మనం ఎదురు చూస్తూ ఉండాలి. నిరాశ పడకూడదు. ఆశతో మనము ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన జీవితాలలో ఆ వెలుగుమయం ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా యోహాను 1:4 చదువుకుంటే, ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవం మానవుడై వెలుగాయను అని చెబుతుంది. చూడండి, ఆ వెలుగు ఎప్పటి నుంచో ఉన్నదండి. ఆ వెలుగు ఏదో ఈ రోజు నుంచి వచ్చింది కాదు, మనం ఏదో ప్రజలు పుట్టించింది కాదు, ఏవేవో పుట్టించింది అవి కాదు, కానీ ఈ వెలుగు ఎప్పటి నుంచో ఉంది, ఆదిలో ఉంది ఆ వెలుగు. ఆ వెలుగే మానవుడై మన కోసము అవతరించింది. ఆ వెలుగే నీ కోసము బాధలు పడింది. ఆ వెలుగే నీ కోసము పడరాని మాటలు పడింది, ముండ్ల కిరీటాన్ని ధరించింది, కొరడాలతో కొట్టబడింది. ఆ వెలుగే నిన్ను వెలుగులోకి తీసుకురావడానికి అంధకారంలో జీవిస్తున్నటువంటి మన అందరి కోసము ఆ వెలుగు ఆ దెబ్బలు తిన్నదండి. ఆ వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆది నుండి ఉన్నటువంటి ఆ దేవుడే భూమికి వచ్చి అంధకార చీకటిమయమైనటువంటి మన కోసము, మనలో ఉన్నటువంటి ఆ చీకటిని తొలగించాలి అని చెప్పేసి నీ కోసము, నా కోసము, మన అందరి కోసము ఆయన పాటుబడి శ్రమలను పొంది ఆ మ్రానుపై మృతి చెంది మన జీవితాలలో వెలుగు నింపినటువంటి ఏకైక దేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. కావున ప్రియులారా, ఎంతమంది ఆ వెలుగును అర్థం చేసుకోగలుగుతున్నారు? ఎంతమంది ఆ వెలుగు నన్ను రక్షించిందని నమ్ముతున్నారు? ఎంతమంది ఆ వెలుగే నన్ను ఇంతటి వాడిని చేసిందని చెప్పేసి ఎంతమంది భావిస్తున్నారు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అదేవిధంగా ఆదికాండము 1:3 చదువుకుంటే, వెలుగు కలుగునుగాక అనెను, వెలుగు పుట్టెను, ఆ వెలుగు దేవునికి బాగుగా కనిపించెను. ప్రియులారా చూడండి, వెలుగును దేవుడు చీకటి నుంచి దూరం చేసేసాడు. ఈ రోజుకి కాదు, కానీ ఎప్పటి నుంచో దేవుని యొక్క ప్రేషిత కార్యం ఏ విధంగా మొదలైందంటే, ఏ విధంగా ఆయన తన ప్రజలు రక్షించుకుంటూ వస్తున్నాడంటే, మనమందరం కూడా ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి జనం కాబట్టి ఆ చీకటిలోంచి మనందరినీ కూడా వేరు చేస్తూ వెలుగులాగా జీవించాలని ఆ ప్రభుల వారు ఆదికాండం నుంచే మనతో మాట్లాడుతున్నారు. అందుకే దేవుడు ఏం చేశాడండి? ఆ వెలుగును చీకటి నుంచి దూరం చేశాడు. ఆ వెలుగు ఆయనకు బాగుగా కనిపించాను. అందుకే ఈరోజైనా నీవు, నేను, మనందరం కూడా ఆ వెలుగుమయమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తే మనల్ని చూసి కూడా ఆయన అంటాడు, వెలుగు నా బిడ్డ బాగుగా నా దృష్టికి కనపడెను అని చెప్పేసి. మరి ఎన్ని విధాలుగా ఎంతమంది ఎన్ని రోజులు మనం దేవుని ప్రేషితమైనటువంటి ఆత్మీయ కనులకు ఒక వెలుగుమయమైనటువంటి జీవిత విధానమును అందజేస్తున్నాము అని చెప్పేసి మనము ఆత్మ పరిశీలన గావించుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకే మనము వెలుగులాగా ఉన్నామా, చీకట్లాగా ఉన్నామా? దేవునికి ఇష్టపూరితమైనటువంటి వెలుగై ఉన్నామా, ఇష్టం లేనటువంటి చీకటి వలె ఉన్నామా? మనమే ఆత్మ పరిశీలన గావించుకోవాలి. అదేవిధంగా నిర్గమకాండము 13:21 చదువుకుంటే, ఆ వెలుగు ఏ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు నడిపించిందంటే, పగలు మేఘస్తంభమై రాత్రి వెలుగై అది అగ్నిస్తంభమై ఇజ్రాయేల్ ప్రజలను నడిపించింది. చూడండి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ వెలుగు వస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ వెలుగు ఇజ్రాయేల్ ప్రజలను విడిచి వెళ్ళలేదండి. వారి యొక్క బట్టలు కూడా ఆ పాతగిలిపోకుండా ఆ వెలుగు వారిని కాపాడింది. చెప్పులు కూడా అరిగిపోకుండా ఆ వెలుగు పగలు
రాత్రి అన్ని వేళలా వారిని కాపాడుతూ వచ్చింది. ఆ వెలుగు గురించే ఈరోజు తల్లి శ్రీ సభ బోధిస్తుంది. ప్రియ బిడ్డలారా, నువ్వు వెలుగై ఉన్నావా, చీకటిపై ఉన్నావా? నీ కోసము మరణించడానికి సజీవంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి క్రీస్తు బోధించినటువంటి క్రీస్తులా మనం వెలుగులై జీవిస్తున్నామా, లేకపోతే అంధకార జీవితంలో చీకటిమయమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామా? మనం ఆత్మ పరిశీలన గావించుకోవాలి. అందుకే యోహాను 9:5 చదువుకుంటే ప్రియులరా, అక్కడ ఏం కనబడుతుందంటే ఒక గుడ్డివానికి స్వస్థతను చేకూరుస్తున్నారు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే కొన్ని కార్యాలు మన జీవితాలలో జరిగితే అవి దేవుని యొక్క ప్రేషిత కార్యం ద్వారా అవి స్వస్థత కలిగింపబడి మనలను దేవునికి దగ్గర చేసేవిలాగా ఈరోజు ఈ గుడ్డివాణి ఆ యొక్క సారాంశం మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే శిష్యులు అడుగుతున్నారు, వీడు ఏమైనా తప్పు చేసి ఉన్నాడా అంటే అలా ఏమి కాదు, కానీ దేవుని కార్యము వీని యందు బయలుపరచుటకు, బయట పెట్టుటకు వీడు ఆ విధంగా పుట్టాల్సి వచ్చింది. పిల్లరా, అందుకే దేవాతి దేవుడు కారణం లేకుండా ఏది కూడా మన జీవితాలలో చేయడు. ఈరోజు ఆ గుడ్డివాని వలె మన జీవితాలు కూడా అనగారి దిగులుతో, చింతలతో, బాధలతో ఏ విధంగానైతే ఉంటే నువ్వేం చింతపడమాకు. ఏవి కూడా దేవుని దృష్టికి కాకుండా నీ జీవితంలో ఏవి కూడా జరగటం లేదు, జరగవు కూడా. చూడండి, ఆ గుడ్డివాడు ఆ విధంగా అవ్వాడు కాబట్టే దేవాతి దేవుడు వచ్చి ఆయన స్వస్థతపరిచి అంధకారంలో, చీకటిమయంలో ఉన్నటువంటి ఆయన జీవితాన్ని వెలుగుగా మార్చి నేనే ఈ లోకానికి వెలుగు అని చెప్పేసి దేవుడు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చూడండి ఏ విధంగా దేవుని ప్రేషిత కార్యాలు మనుషుల జీవితంలో జరుగుతాయో. అందుకే నేను అంటూ ఉంటాను, దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం మాత్రం చేయడు అని చెప్పి. ఎవరికి కూడా అన్యాయం చేసేటటువంటి దేవుడు కాదు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవరికి చేయడండి అన్యాయం? ఖచ్చితంగా ఆయన మనలకు న్యాయమే చేసేటటువంటి ఏకైక దేవుడు. అందుకే ఇంతటి మంచి అద్భుతాన్ని పొందుకున్నటువంటి ఆ బిడ్డ ఎన్నో విధాలుగా మళ్ళీ నిందలకు గురి కావాల్సి వచ్చింది. ఏ విధంగా అంటే ఆ పరిచయులు, అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు, అరే ఈ గుడ్డివాడు ఇన్ని రోజుల నుంచి బాధపడుతూ స్వస్థతను పొంది ఇప్పుడు ఆనందంగా ఉన్నాడే అని చెప్పి వానిలో ఆనందాన్ని పాలు పంచుకోకుండా, చూడండి ఆ 9:15లో నీకు ఎట్లు వచ్చినది, 16లో అద్భుత కార్యం చేసింది ఎవరు, 17లో నీ అభిప్రాయం ఏమిటి, 24లో మరలా పిలిపించి అతను నీకేమీ చెప్పాను. ఈ విధంగా ఒక్కదానిపై మరొకటి ఆ యొక్క దృష్టిని పొందుకున్నటువంటి ఆ వ్యక్తిపై ఆ ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు ఆనందపడలేక ఎందుకు కలిగింది, ఎవరు చేశారని చెప్పేసి ఆ బిడ్డను వారు ఒకే విధంగా ఒత్తిడి చేసేస్తున్నారు. చూడండి, అద్భుత కార్యాన్ని నమ్మలేదు, మెస్సయ్య అంటే నమ్మలేదు, వెలుగంటే నమ్మలేదు, ఈయన గొప్పవాడంటే నమ్మలు ఏవి కూడా నమ్మకుండా, వినకుండా, ఏమి చేయకుండా వారు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఆ వెలుగును పొందినటువంటి ఆ వ్యక్తికి వారు భారంగా నిలిచిపోతున్నారు. మరి నీ జీవితాలు వెలుగును పొందుకున్నటువంటి వ్యక్తులలో ఒక భారమే ఉందా, లేకపోతే సంతోషాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులలాగా ఉందా? నీవు ఆత్మ పరిశ్రమ గావించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే యోహాను 8:12 చదువుకుంటే లోకమునకు వెలుగును నేనే అని ఆయన పలుకుతున్నాడు. అదేవిధంగా మత్తయి 5:15-16 చదువుకుంటే మీరు లోకమునకు వెలుగై ఉండాలని పలుకుచున్నాడు. చూడండి, లోకమునకు నేను వెలుగు. ఇప్పుడు మీరు లోకమునకు వెలుగై ఉండాలి. ఏ విధంగా ఉండాలి? మీరు ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి. నేను ఏ విధంగా జీవించానో మీరు ఆ విధంగా జీవించాలి. చీకట్లో ఉండకూడదు, అంధకారంలో ఉండకూడదు, పాపంలో ఉండకూడదు, బానిసత్వమైనటువంటి పాప జీవితం మనం జీవించకూడదు, సాతానుకు లొంగకూడదు, సాతాను వ్యవహారాలకు మనం తలదించకూడదు. ఏ విధంగా ఉండాలంటే లోకమునకు వెలుగై జీవించాలని చెప్పేసి ఆయన పలుకుతున్నాడు.
నేను లోకమునకు వెలుగై వచ్చాను. నన్ను అనుసరించినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా వెలుగు వెలుగు వెలుగు. నీవు నేను మనందరం కూడా వెలుగై జీవించాలి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఎవరిని కూడా మనము భారంగా కాకూడదు. ఎవరికి కూడా ఏ విధంగా జీవించాలంటే మన వల్ల 10 మంది సంతోషపడాలి, మన వల్ల 10 మంది ఆనందపడాలి, మన వల్ల 10 మంది ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అనుసరించాలి. ఏ విధంగానైతే ఈ గుడ్డివాని జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనందోత్సవ మహోత్సవము కనపరిచారో మన జీవితాలను బట్టి ఇతరులు ఆనందపడాలండి, మన జీవితాలను బట్టి ఇతరులు సంతోషపడాలండి, మన జీవితాలను బట్టి ఇతరులు సంతోషపడాలి, వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయాలి. కానీ మన జీవితాలను బట్టి ఎవరు కూడా బాధపడకూడదు, మన జీవితాలను బట్టి ఎవరు కూడా దుఃఖపడకూడదు, మన జీవితాలను బట్టి ఎవరు కూడా కష్టపడకూడదు, మన జీవితాలను బట్టి ఎవరు కూడా ఏడవకూడదు, మన జీవితాలను బట్టి ఎవరు కూడా ఆందోళనకు నిరాశకు గురి కాకూడదు. ఎందుకంటే దేవుడు మనలను చూస్తున్నాడు, దేవుడు మనకై వేచి ఉన్నాడు. మనం చేసేటటువంటి ప్రతి ఒక్క క్రియను బట్టి ఆయన మనలను ఆయన కనపరుస్తూ ఉంటారండి. అందుకే చెప్తున్నాను, దేవుడు ఏ విధంగానైతే వెలుగై ఈ లోకానికి వచ్చాడో మనం కూడా ఆయనను విశ్వసిస్తున్నటువంటి మన అందరం కూడా వెలుగై ఈ లోకంలో జీవించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైనటువంటి వెలుగు అని చెప్పేసి, ఆ వెలుగే ఎంతో గొప్పదని చెప్పేసి మనందరం కూడా ప్రకటించాలి, పయనించాలి. మనము ఊరిక మాటల ద్వారానే కాదు కానీ చేష్టల ద్వారా కూడా ఆ వెలుగును ఇతరులకు బోధించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకే కీర్తనలు 119, 105 చదువుకుంటే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగని తెలుపుతున్నది. అదేవిధంగా 2వ పట్టణంలో ఎఫెసీయులకు రాసినటువంటి లేక 5:8 చదువుకుంటే ఒకప్పుడు చీకటిలో ఉండిన వారే ఇప్పుడు వెలుగులో ఉన్నారు. చూడండి, ఒకప్పుడు మనందరం కూడా చీకటిలో జీవించినటువంటి వారమే. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియనప్పుడు, జ్ఞానస్నానం తీసుకోక మునుపు, ఇప్పుడు మనందరం కూడా జ్ఞానస్నానం తీసుకున్నాము. యేసు ప్రభువు వారు అంటే ఎవరు తెలుసు, ఆయన జీవితం అంటే ఏంటో తెలుసు, ఆయన క్రియలు అంటే ఏంటో తెలుసు, ఆయన ప్రతి ఒక్క విషయం మనకు తెలుసు. కాబట్టి మనము ఇప్పుడు చీకట్లో లేము కానీ వెలుగులో ఉన్నాము. కాబట్టి మనందరం కూడా ఆయన వలె జీవించాలి. అదేవిధంగా 10వ వచనము, ప్రభువును ఆనందపరుచున్నది ఏదియో గ్రహించుటకు ప్రయత్నింపుడు. నీ చీకటి ఆనందాన్ని ఇస్తుందా, వెలుగు ఆయనకు ఆనందాన్ని ఇస్తుందా, నీవు ఆత్మ పరిశీలన గావించుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. అందుకే 13, 14 తెలుపుతున్నాయి, అంతయు గోచర మగును అలా చేయునది వెలుగే. అదేవిధంగా 14వ వచనం, మేల్కొనుము, మృతుల లోకం నుండి లెమ్ము, క్రీస్తు నీపై ప్రకాశించునని పలుకుతున్నాడు ఆ భక్తుడు పౌలు గారు. చూడండి, లెమ్ము, లే, ఇంకా లేయి, నీ చీకటి బతుకు నుంచి లేయి, నీ చీకటి ఆలోచనల నుంచి లేచి నీవు ఆనందదాయకమైన వెలుగులో నువ్వు జీవించి ఆ వెలుగుమయమైనటువంటి, కాంతిమయమైనటువంటి, ప్రకాశవంతమైనటువంటి ఆ క్రీస్తును ప్రకటించినటువంటి నీ జీవితం ద్వారా ఇతరులు మారేలా, ఇతరులు ఆ క్రీస్తుని తెలుసుకునేలా నీవు కూడా వెలుగై మనందరం కూడా ముందుకు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి తల్లి శ్రీ సభ ఈ పాస్కా యొక్క 4వ ఆదివారంన మనందరికీ కూడా బోధిస్తుంది. కావున రాబోతున్నటువంటి ఆ పునరుత్థాన క్రీస్తును మనందరం కూడా, ఆ వెలుగును మనందరం కూడా ఇతరులకు ప్రకటించాలంటే మనము ఒక వెలుగై జీవించాలి. కావున మనందరిలో కూడా ఆ వెలుగు ప్రజ్వలిల్లాలని, ఆ వెలుగు రగిలింపబడాలని, ఆ వెలుగు ఉత్తేజపరచబడాలని చెప్పేసి మన అందరం కూడా ఈ శ్రమల కాలంలో దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాము. దేవాతి దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.